రైతు నమస్కారం అండి. ఈరోజు వచ్చేసి మనం రంగనాథపాలెం మండలం శివాయిగూడెం గ్రామంలో ఉన్నాం. మనం తోట వచ్చేసి ఇది ఎగ్జాక్ట్లీగా 2 ఎకరాలు 2 ఎకరాలు ఎకరంన్నర ఉంటుంది. ఇది వేసిన వెరైటీ వచ్చేసి సెమినాస్. ఆల్రెడీ మీకు ఇంతకుముందు కూడా వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది కూడా తోట వచ్చేసి ఫస్ట్ కటింగ్ అయితే అయిపోయింది. రెండో కటింగ్ చూడండి, గుత్తులు గుత్తులుగా ఏ విధంగా కాసిందో. అంటే ఈ స్టేజ్లో వాటర్ కూడా కట్టడం ఆపేశారు రైతు. ఎందుకంటే ఇప్పుడు ఈ పచ్చిమిర్చి అనేది పండాలని చెప్పేసి ఒకేసారి కూలీల కొరత కారణంగా ఒకేసారి ఏరిద్దామని చెప్పేసి రైతు మరి నీరు కట్టడం ఆపేయడం జరిగింది. చూడండి తోట ఏ విధంగా ఉందో, బీభత్సమైన కాపు, అసలు ఆకలి కూడా వేయదు. ఇదే డ్రిప్ ఇరిగేషన్ అయితే ఇచ్చారు. చూడండి, ఏ చెట్టు చూసినా కానీ భయంకరమైన కాపు ఉంది. నాకు తెలిసి ఇంకా వాటర్ అనేది కడితే మాత్రం ఇంకా పూత, ఇంకా చాలా చాలా చెట్లకైతే పూత అనేది అంతే ఉంది. చూడండి, ఇలా 4 సార్లకు కొంచెం వాటర్ ఉంది కాబట్టి ఇంకా పచ్చిమిరపకాయలు ఉన్నాయి. చూడండి ఏ విధంగా కాసిందో. క్వాలిటీ చూసుకుంటే చూడండి, క్వాలిటీ భయంకరమైన క్వాలిటీ. కాయ నిండా గింజలు ఉన్నాయి. చూడండి, ఏ చెట్టు చూసినా కానీ ఒక వైరస్ లేదు, ఏం లేదు, కొంచెం కూడా వైరస్ లేదండి. నల్లి కానీ ఏమీ లేదు. ఇంకా పూత ఖాతా మీద ఉంది. కాకపోతే రైతు అయితే నీళ్లు కట్టడం వదిలేసిండు. చూసుకోండి, ఏ కాయ చూసినా కానీ మంచి వెయిట్తో, మంచి గింజలతో ఉండేది. ఫస్ట్ కటింగ్ వచ్చేసి ఎకరాకు 10 క్వింటాలు అయితే తెంపడం జరిగింది. ఈసారి మాత్రం చూసుకుంటే ఈజీగా ఒక 20 క్వింటాల లోపు, 20 క్వింటాల పై చిలుకే మొత్తం తోట అయితే ఈ విధంగా ఉంది.